ఏం చెప్తావు, ఏం చేస్తావు? చేతులతోనే చెప్తా ఏదైనా, చూపులతోనే చేస్తా ఏమైనా. స్పీడ్ మీదున్నావే. అవును, ఇంకా బ్రేక్లు వేయడానికి చూడొద్దు. నన్ను మాటలకి పరిమితం చేసి వాడద్దు. ఏమైంది నాకు ఈరోజు? ఈరోజే మన శోభనం. అబ్బా ఏంటండి ఇది? దీన్నే అంటారే ముద్దు ముచ్చట అని. ముందు మురారి తర్వాతే ఈ అల్లరి. ఛీ! చూసారా, మల్లెపూలకు కూడా మనసు రాలేదు. మంచి మనసుండాలి గాని అపూర్వ, పల్లెపూలు ఎందుకే? సరే గాని నీకు గుడ్ న్యూస్. ఏంటి, ఎల్ఈడి టీవీ కొంటున్నారా? ఛీ! ఇప్పుడు చూసిన ఎల్ఈడి టీవీలు మిక్సీలు తప్ప మన సోమరం గురించి ఆలోచించవే. ఇందాక ఒక అతను డైరెక్టర్ని కలిశాను. అతనికి మహేష్ బాబు బాగా క్లోజ్ అంట. అవునా? ఇద్దరు ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకున్నారంట. అతను రేపు మన ఇంటికి వస్తున్నాడు. హ్యాపీనా? అబ్బా నిజంగానే గుడ్ న్యూస్ అండి. అయితే పద. ఉండండి, మీకు పాయసం చేసి పెడతా. పాయసం మీరు ఎందుకమ్మా? ఫ్రెష్ అయ్యండి. పూరకం వచ్చినప్పుడు పాయసాలేంటి? అబ్బా వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. అది కాదే అపూర్వ. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి అపూర్వ, ఫస్ట్. తప్పదా? వెళ్ళండి. తప్పదా? తప్పదు. ఎప్పుడే మన శోభనం సంకరాగిపోయిందే. ఎన్నెన్ని కలలు కన్నాను, అన్ని నిద్రకే పరిమితం అవుతున్నాయి. ఒక్కటి నిజం అవ్వట్లేదు. ఛ! అపూర్వ, వస్తున్నానండి. నా కర్మ. దాహాలకు చక్కని కిక్కు నువ్వు. అబ్బా భలే రాసారే. రాయడం ఏంటండి, మిమ్మల్ని చూస్తూ అలా 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 మీ అందాలను ఆస్వాదిస్తూ అవలీలగా చెప్పేశా. అవునా? అయితే మా ఆయన్ని ఊహించి చెప్పండి చూద్దాం. దెయ్యాల లెక్కలో హక్కు నీది, అమాయకుల బుక్కులో వాక్కు నీది, ఆడదాని పక్కలో చిక్కు నీది. నీ నవ్వు 32 రేకుల పువ్వు. ఆహా, కొంచెం దాచుంచుకోండి మీ పెళ్ళం కోసం. నీ గుండె లోతుల్లో నా కంటి కిరణాలు ప్రవేశం ప్రవేశం. నీ కంటి అడుగులతో నా గుండె లోతుల్లో ప్రకాశం ప్రకాశం. నీ జంట మెరుపుల్లో నా ఊహల సామ్రాజ్యం అతిశయం అతిశయం. నీ ఒంటి విరుపులతో నా ఊపిరి ఉత్తేజం ఉత్తేజం. శృతిలయం శృతిలయం. మౌర్య, నేను మంచి సినిమా తీయాలి, దాంతో మన కష్టాలన్నీ తీరాలని కోరుకున్నా. నువ్వొకటి నేనొకటి కోరుకుంటే ఆ బాబాయ్ ఏమనుకుంటాడరా? నీకంతా మంచి నీది నాది ఒకే మైండ్ సెట్ రా. సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్కా కోరిక ఏక్ హై. సరే పదరా. అల్లా మాలిక్. వీడెవర్రా వింతనాయల్లా ఉన్నాడు? అదేంట్రా అట్టిపండు తొక్క తిని పండిచ్చేశాడు? సబ్కా మాలిక్ ఏక్ హై, అల్లా మాలిక్. ఈడెవడో పిచ్చోళ్ళ ఉన్నాడు. తీరికలెరకని కోరికలతో కొలువు కోసం చూస్తున్నావు. చిత్రాల బుద్ధితో పత్రాల సావాసం చేస్తున్నావు. స్వామి, మీరెవరో గాని అక్షరాల నిజం చెప్పారు స్వామి. క్షమించండి స్వామి, ఇందాక మీరు పండును వదిలేసి తొక్క తింటుంటే పిచ్చోడు అనుకున్నా. పరుల కోసం పని పాట లేకుండా తిరిగే ఆ సూర్యుడు పిచ్చోడే, నేను పిచ్చోడిని. మహాజ్ఞానిలా ఉన్నారు స్వామి మీరు. అదే ఫ్లోలో మా భవిష్యత్తు చెప్పండి స్వామి. గొప్ప వాళ్ళు అవుతారు తప్పులు చేయకుంటే. ధనవంతులు అవుతారు పనిమంతులైతే. అలాగే స్వామి. జాడ లేకుండా పోతారు చీడ చేయ తలిస్తే. అది సంగతి. పదరా వెళ్దాం, అంతా బాబాదయ్య. సబ్కా మాలిక్ ఏక్ హై.
జాయతో విశ్వాన్ పుంసః సంగస్తే గాశ జాయతే సంగాత సంజాయతే కామః కామాత్ క్రోధాభిజాయతే క్రోధార్భవతి సమ్మోహం సమ్మోషత్స్కృతి విభ్రమః స్మృతి భ్రాంసాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అమ్మా సీత, ముగ్గులేస్తున్నావా? నీకోసం ఏం తీసుకొచ్చానా తెలుసా? ఏంటి నాన్న, ముగ్గులో వేయడానికి రంగులు తీసుకొచ్చారా? అలాంటిదే అనుకో. ఇదిగో చూడమ్మా. బాగున్నాడు నాన్న. అబ్బాయి ఎలా ఉండాలనుకుంటున్నావమ్మా? నవ్వుతూ నవ్వించేవాడు, నడుస్తూ నడిపించేవాడు. బాగా చెప్పావు. ఈ సీత కోసం ఆ అయోధ్య రాముడి దిగి వస్తాడమ్మా. ముందు ముంబై రాముడికి ఫోన్ చేయాలి నాన్న. అవునవును, మర్చిపోయాను. నీ స్నేహితుడు శ్రీరామ్కి ఫోన్ చేసి విషయం చెప్పు, రమ్మను. బాగున్నాను నాన్న. బాగున్నాడా? స్నానం చేసి రండి నాన్న, భోజనం వడ్డిస్తాను. అలాగే అమ్మా. బాస్, ఇక్కడ త్రిమూర్తి పిక్చర్స్ చిన్నన్న గారు ఉండేది ఇక్కడేనా? ఉన్నారు, వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఆల్రెడీ 25 lakhs డీడీ పంపించేశాం. వాళ్ళు మనకి బిస్కెట్స్ పంపించేశారు. నెక్స్ట్ రేపు మనం ఆల్రెడీ మన వైజాగ్. నమస్కారం సార్. కూర్చో సార్. నా పేరు మౌర్య. మన కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, ఆయన పంపించారు. మీరేదో సినిమా ప్లానింగ్ లో ఉన్నారంట. నా దగ్గర ఒక మంచి కథ ఉంది సార్, మీరు ఓకే అంటే చెప్తా. మౌర్య, కథ నాకు అవసరం. కథ సెకండరీ మ్యాటర్. మహేష్ బాబు డేట్స్ తీసుకురా. ఎన్ని కోట్లైనా పర్వాలేదు, ఖర్చు చేసి సినిమా నేను తీస్తా. ఓ మహేష్ బాబు, మేమిద్దరం క్లాస్మేట్స్ సార్. ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పనుకున్న వాళ్ళం సార్. నేను మహేష్ బాబు ఇద్దరం కలిసి లంచ్ చేసేవాళ్ళం సార్. మన గౌతమ్ బాబు ఉన్నాడు కదా, అంకుల్ రండి క్యారమ్స్ ఆడదాం, చెస్ ఆడదాం అని ఫోన్ చేస్తూ ఉంటాడు. నా శోభనం పక్క. మీరు అగ్రిమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి, ఆర్నమెంట్స్ అన్ని సదిరి పెట్టుకోండి. నా శోభనం ఖాయం. అబ్బో, రైమింగ్ సెటైర్. అయినా తెలుగు ఫిలిం ఫీల్డ్ లో మాటలు తక్కువ, పాటలు తక్కువ. శోభనం అయిపోతుంది. ఓకే ఓకే సార్, గ్యారంటీగా నా శోభనం అయిపోతుంది. ఎలాగైనా వీడు నా శోభనం చేయించేస్తాను, గ్యారంటీ. 100% నా శోభనం ఖాయం. సార్ ఫర్దర్ ఏముందో చెప్పు సార్. మరి సార్ 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 2 minutes సార్. ప్లీజ్ సార్, 2 minutes సార్. ఇప్పటిదాకా 2 minutes సార్. ప్లీజ్ సార్, 2 minutes సార్. సార్ మహేష్ బాబు గారు మీకంత క్లోజా సార్? మాట్లాడయా, మాట్లాడు మహేష్ బాబే. భలేవారు మాట్లాడయా సార్, మహేష్ బాబు. భలేవాళ్ళు సార్. మీరు మీ మాట మీద ఆ మాత్రం నమ్మకం లేదా? ఇంకా నయ్యం సార్. మీరు నాకు హెల్ప్ చేయాలి సార్. ఏంటి సార్, నా భార్య మెళ్ళో 3 ముళ్ళు వేసి 3 సంవత్సరాలైంది. కనీసం ముచ్చటగా 3 రాత్రులు కూడా జరగలేదు సార్. ఏ ముహూర్తాలు ఏమన్నా చూడమంటావా? మహేష్ బాబును చూడండి సార్. ఏంటి సార్, తప్పుగా అనుకోకండి సార్. మా ఆవిడికి మహేష్ బాబు అంటే పంచ ప్రాణాలు. మహేష్ బాబుని మా ఇంటికి తీసుకొచ్చి దాని చేత్తో వంట చేసి గోరు ముద్దలు తినిపిస్తే గాని శోభనం జరగదు సార్. కానీ సార్, మీలాగానే ఎంతో కొంత చెప్పి నెట్టుకొస్తున్నాను. కానీ సార్, మీరు ఎలాగైనా నాకు, మా ఆవిడికి నాకు శోభనం జరిగేటట్టు చేయాలి సార్. వీడెవడో బకరాకి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నాడు. వీడిని వాడుకుంటే కనీసం కడుపు నింపు సార్. ఈ లొకేషన్ ఏదో బాగుంది సార్, ఇక్కడే షూటింగ్ చేద్దాం అనుకుంటున్నా. సార్, నేను ఉండేదేమో జూబ్లీ హిల్స్ లో, దూరం అయిపోతుందేమో. సార్, మీకు అభ్యంతరం లేకపోతే మా ఇల్లు ఈ పక్కనే సార్. సార్, మీరొచ్చి ఎన్ని రోజులు ఉండాలంటే అన్ని రోజులు ఉండండి. మీరు ఏం చేసుకోవాలంటే చేసుకోండి సార్. కానీ నా శోభనం జరగాలి, అంతే సార్. అవునయ్యా, కానీ మహేష్ బాబు ఇప్పుడు లండన్ లో ఉన్నాడు సార్. రావటానికి కనీసం 2 నెలలు పట్టొచ్చేమో సార్. మీరు బలి వాళ్ళు సార్. మొత్తానికి 2 నెలలు ఏంటి సార్, కావలసిన రోజులు ఉండండి సార్. మీ ఇష్టం సరేనయ్యా సార్. సోమేశ్వరరావు. సార్, రేపు ఉదయాన్నే వచ్చేస్తా. మహేష్ బాబుని ఎట్లయినా మీ ఇంటికి తీసుకొని వస్తా సార్. ఇక నా శోభనం ఖాయం సార్. See you soon. సార్, ఏ అపూర్వ
వస్తున్నా అపూర్వ, నువ్వు రెడీగా ఉండు. ఇంటికొస్తున్నా. ఈ రోజు రాత్రికి మన శోభనం. నువ్వు రెడీగా ఉండు అపూర్వ. నాకు కావలసింది డిడింగ్ 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 నీ దగ్గర ఉంది. ఏ మామా, ఏంటిడు? మామా, నోరు తీపి చేసుకో సుయోధన. ఎరా, ఎప్పుడు డల్గా వచ్చేవాడు మంచి డైలాగ్తో వచ్చావు. నువ్వు నీ ఎవరు చూస్తుంటే ఏమన్నా బుడ్డిని పట్టావా? అదో పెద్ద కథరా. ఆ, అయినా పార్టీ ఇచ్చేంత విషయాన్ని ప్యాకెట్ స్వీట్స్తో సరిపెట్టేస్తావు కదరా. ఇస్తాన్రా. ఎన్నో రోజులుగా మనం చిలుకుతున్న ఈ కష్టాల సాగరంలో ఒక కల్పవృక్షం దొరికింది. నాకు దొరికితే బాగుండు. కడుపు నింపుకోవటానికి కాలకుట విషయాన్ని కూడా వదలని పరిస్థితి మనది. ఇకపై ఐరావతమైన మనకే చెందాలి, అప్సరసైన మనకే చెందాలి. చెంది తీరాలి. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకేదో భయంగా ఉందిరా. అన్ని పాటలు పడ్డాం, ఇంకా భయపడటం దేనికి? సముద్రం మధ్యలో ఉన్నాం. వెనక్కెళ్ళినాదే దూరం, ముందుకెళ్ళినాదే దూరం. ఎటెళ్దాం? వెనక్కెళ్దామా? ముందు చెప్పిన మాటే ముచ్చటగా ఉంది. ముందుకే వెళ్దాం పదా. పద. ఏం జరిగింది నాన్న? వాసు, ఏమైందిరా? ఆ అమెరికా సంబంధం వాళ్ళు వచ్చేళ్ళారు. ఏమైంది నాన్న? పెళ్ళి ఆగిపోయిందమ్మా. నా గొంతు మూగపోయింది. కోట్ల రూపాయల కోసం కొడుకుని అమ్ముకున్నారమ్మా. పెళ్ళై ఉంటే రేపు నిన్ను ఏ చిల్లరకైనా అమ్ముకునేవారమ్మా. మీరెందుకు నాన్న బాధపడటం? వాళ్ళకి అదృష్టం లేదేమో. చనిపోయిన తల్లైనా బ్రతికున్న తండ్రైనా మీరే అని చెప్పుకునే వాళ్ళం నాన్న. అలాంటిది ఎవడో కోసం మీరు బాధపడితే నేను చూడలేను నాన్న. సీత రాముడితో అడవిలో ఉన్న ఆనందంగానే ఉంటుంది. అసురుల మధ్య అశోకవనంలో ఉన్నా. నువ్వు అయోధ్యకు వెళ్లాల్సిందనమ్మా, అమెరికాకి కాదు. నాన్న, సార్, మీకోసం ఎవరో డైరెక్టర్ గారు వచ్చారు సార్. రమ్మను. సార్, మిమ్మల్ని రమ్మంటున్నారు. నమస్కారం సార్. రా, కూర్చో. పేరేంటి? రాజమౌర్య సార్. రాజమౌర్య? ఈ పేరు కాదయ్యా, సినిమా పేరు చెప్పు. సన్నజాజులు సార్. ఏంటి? సన్నజాజులు. సన్నజాజులు జాజిమల్లెలు ఈ రోజుల్లో ఎవరు చూస్తారయ్యా? బయలుదేరు. సార్, ఒకసారి కథ వినండి సార్. నచ్చకపోతే వెళ్ళిపోతా. చెప్పాను కదయ్యా, నేను గింజను చూసి పండు రుచి చెప్పే రకం నేను. వెళ్ళిరా, వెళ్ళు. రాజమౌళి అని ఫీల్ అయిపోతూ రాజమౌర్య అని పేరు పెట్టుకున్నావా? లేదు సార్, ఆయన అంత గొప్ప దర్శకుడిని అవ్వాలని పేరు మార్చుకున్నా. మారాల్సింది పేరు కాదయ్యా, తీరు. అయినా ఈ కాలంలో ఇలాంటి సినిమాలు ఎవరు చూస్తారయ్యా? గింజను చూసి రుచి ఎరిగినంత కాలం పండును ముట్టుకోలేరు సార్. వస్తా. అమ్మ దుర్గమ్మ తల్లి, జాబు దొరక పస్తులుంటున్నాను. ఏంటి ఈ పరిస్థితి? త్వరగా జాబు వచ్చేటట్టు చూడు తల్లి. ఈ అభాగ్యుణ్ణి కరుణించు తల్లి. రారా, నీకోసమే చూస్తున్నా. కాశీ విశ్వనాథ, పూరి జగన్నాథ? కాశీ విశ్వనాథే. మరి నీది? సేలింగ్ ఆన్ ద సేమ్ బోట్ రా. అయినా మనం భరించేవాళ్ళు, మనల్ని భరించేవాళ్ళు ఎక్కడొక దగ్గర ఉంటారా? ఎదురు చూడాలంతే. ఎంబీఏ చేసి బిఏ గాల దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్లాల్సిన పరిస్థితి. సంతోషించు. మొన్నెవడో వాచ్మెన్తో ఇంటర్వ్యూ తీసుకోమన్నాడంట. సరే గానీ ఈరోజు ఎక్కడికి వెళ్ళావు? ఏం చేసావేంటి? ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏముందిరా, కథ చెప్తే ఎవడు నమ్మడు, కథలు చెప్తేనే నమ్ముతాడు. హాయ్ రా. వచ్చాడు రా స్టేట్ బ్యాంక్ ఆఫ్ శ్రీరామచంద్ర. ఏంటి డైరెక్టర్ గారు కామెడీ చేస్తున్నారు? మేము కమెడియన్స్మే కదరా ఇప్పుడు. ఆపండ్రా మీ ట్రాజడీ. రేపు ముంబై వెళ్తున్నా. రావడానికి 4 రోజులు పట్టుద్ది. అని ఎక్కువైందనుకో నెలలు కూడా పట్టొచ్చు. ఖర్చులకి ఈ డబ్బులు నుంచి డబ్బు ఎందుకురా? రే, నువ్వు డైరెక్టర్ అయితే నా బ్యాంక్ అదేరా స్టేట్ బ్యాంక్ ఆఫ్ శ్రీరామచంద్రకి ఫ్రీగా పబ్లిసిటీ చేయాలిగా. ఇది ఇన్వెస్ట్మెంట్ అనుకో. స్నేహంలో స్నేహితులు ఉంటారు రా, స్నేహితుల్లోనే స్నేహం ఉంటుందిరా. వావ్,
జాగ్రత్త రా అవినాష్. అవి ఇవి ఆలోచించకుండా టెన్షన్ పడకుండా కీప్ ట్రయింగ్ రా. థ్యాంక్స్ రా. మనలో మనకు థ్యాంక్యూలు సారీలు ఎందుకురా? ఇలాంటి ఫ్రెండ్ చేతిలో కన్ను మూసిన స్వర్గ సుఖమేరా. నువ్వేంట్రా రాజమౌరిలా మాట్లాడుతున్నావు? మనం ఎంతైనా అదృష్టవంతులం రా. కాదురా, మనం ప్రాణ స్నేహితులం రా. అవునరా, మనం ప్రాణ స్నేహితులరా. జాగ్రత్త రా. వస్తారా? అమ్మా దుర్గమ్మ తల్లి, ఉద్యోగం లేక ఇన్నాళ్ళు పస్తులు పడుకున్నాను. ఈరోజు నాకు అవకాశం వచ్చింది. అది తప్పో ఒప్పో నాకు తెలియదు. అన్నీ నువ్వే, కర్త కర్మ క్రియ అన్నీ నువ్వే. ఏం చేసినా నువ్వే తల్లి. అలవాటు ఉందా? లేదు. మరేలా? పుట్టడం అలవాటు ఉందా? ఒక్కసారి పుట్టేశాంగా, ఇప్పుడు అలవాటైపోయిందిగా జీవితం. బాగా మాట్లాడుతున్నావు. అబ్బే అవేం మాట్లాడండి. చేసిందే చెప్తాం, చెప్పిందే చేస్తాం. ఒసేయ్, నన్నే చంపడానికి చూస్తావే? నేను అందరిలాంటి వెర్రి పప్పుని కాదే. నేను చంపేస్తాను రా. వినాష్, విశ్వమోహన్ కడుపులో కత్తి కుచ్చుకుని చచ్చిపోయింది. నువ్వే చేసావు కదా? లేదు లేదు లేదు, నేను చంపలేదు. లేదు లేదు లేదు. సరే సరే, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. పోలీసులు అడవిడి చాలా ఉంది. నువ్వు వెళ్ళు. మహేష్ కూడా ఊర్లో లేడు. ఈ శవాన్ని ఏం చేయాలి? ఎలా? ఏంటి ఇంకా నువ్వు బయలుదేరలేదా? ఓ షిట్, మర్చిపోయావా? తెస్తానుండు. ఏయ్, ఎక్కడికి వెళ్ళేది? నీ మొహంలో ఉండాల్సిన టెన్షన్ లెవెల్స్ ఇవి కాదు. ఎక్కడో కొడుతుంది. చంపింది నేనే కదా. కనీసం నన్ను పట్టుకోకుండా, పోలీసులకు ఫోన్ చేయకుండా నన్ను సాగనంపుతా ఉంటే నాకెక్కడో కొడుతుంది. ఒసేయ్ మిథున, ఇంతమంది అమాయకులను తీసుకొచ్చి బలి చేసావే, ఈ రోజు నీ చావు తప్పదు. బలే 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 బలే. విశ్వమోహిన్తో నువ్వు చేసిందంతా వీడియో తీశానురా. అది అందుకు కదా నన్ను పిల్లల్ని స్కూల్కి పంపినట్టు పంపిస్తున్నావు. మిథునా, నీకు ఇది తగునా? నీకు ఇది తగునా? నాకు భయంగా ఉంది. నీకు ఇది తగునా? తగునా? ఈ పాపాన్ని చూడలేకపోయా. ఇప్పటికి నాకు విముక్తి కలిగింది. భలే 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 భలే. సచ్చింది.